నమస్తే సఖులు. ఈరోజు కథలోకి వెళ్దాం. తన ఒంటి మీద చీర జాకెట్టు ఉన్నాయో లేవో అన్నట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పైన దుప్పటి కప్పి ఉంది. ఇది కళ నిజమా? బాగా తెలివి తెచ్చుకుంది. మధుర స్వప్నం కాదు, నగ్న సత్యం, చేదు నిజం. తన ఆశ ఫలించడం కాదు, తన భయాలు నిజం కావడం. తన ఆశల పల్లకి ఎక్కి ఊరేగడం కాదు, అధపాతాళంలోకి దిగజారిపోవడం. తను ఆశల శిఖరాల అంచుల వరకు వచ్చి అగాధంలోకి జారిపడడం. శీల సంపదను కోల్పోయిన దరిద్రం, నిజమైన దరిద్రం, మనసును నిలవనీయని దరిద్రం. తాను తెగిన గాలిపటం, తీగలు తెగిన వీణ, సరిదిద్దుకునేది ఏమీ లేదు. జుగుప్సతో శరీరం మనసు జలధరించాయి. లేమిలో కాదు, తాను ముసుగుతో జిగురులో, తుమ్మ జిగురులో జిగురు చిచ్చి. మెల్లగా అతని చేతిని దుప్పటిని తొలగించి లేచింది. ఆ చీర విప్పేసి మరో చీర అస్తవ్యస్తంగా చుట్టబెట్టుకుంది. నీరసంలో నిస్త్రాణతో నలిగిన శరీరంలో ఏవేవో శక్తులు విజృంభిస్తున్నాయి. మనసు స్వాధీనం తప్పుతోంది. మణి తనకి తెలియకుండా ఎంత పని చేశాడు, నమ్మించి ఎంత ద్రోహం చేశాడు. తనకింత మత్తు, ఏం జరుగుతుందో తెలియని మత్తు ఎలా వచ్చింది? పట్టరాని ఆవేశంతో ఒరిగిపోయింది. మంచం దగ్గరకు వచ్చి మణిని కుదిపి లేపింది. ఎంతో కుదిపాక లేచాడు. కళ్ళు తెరిచాడు. నులుముకొని చూశాడు. కళ్ళ ఎదురుగా హేమ కాదు, కాబోయే సినిమా స్టార్, అంతకంటే కాదు, ఆదిశక్తి. అరుణారుణ నేత్రాలతో ఆవేశాన్ని అదిమి పట్టి నుంచుంది. కళ్ళలో నుంచి నొప్పులు కురిపిస్తోంది. మహిషాసుర మర్దనలా కనిపిస్తోంది మసగ్గా ఉన్న కళ్ళకు. ఎందుకు నన్ను ఇలా చేశావు? ఎందుకు కుదిపేసింది మణిని? ఎందుకు ఇలా వంచావు? కొంతసేపటికి అతని మత్తు వదిలింది. పరిస్థితి పూర్తిగా అర్థమైంది. మెల్లగా లేచి కూర్చున్నాడు. తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. చిన్నగా నవ్వుతూ, వంచానా? లేదా సినిమా స్టార్ అవుతానని అన్నావు? చేస్తున్నాను. సినిమా స్టార్లంతా ఇలాగే అవుతున్నారా? ఇలాగే చేస్తున్నారా? ఆమె కళ్ళల్లో ఎర్రటి మెరుపులు, ఆమె గొంతులో ఉరుములు. కావచ్చు, కాకపోవచ్చు. నీ సంగతి మాట్లాడు. నీవు అందంగా ఉన్నావు, కానీ నీరసంగా ఉన్నావు. తిండి పెట్టి పుష్టిగా తయారు చేశాను, కానీ ఇదే చాలదు. ఆ రోజు డైరెక్టర్, నిర్మాత ఏమన్నారో తెలియదు. నువ్వు పుష్టిగా, అందంగా, గ్లామర్గా, సెక్సీగా ఉండాలి. అలా లేవు. పోనీలే, సరదా పడుతోంది, సహాయం చేద్దామని ఇంటికి తీసుకొచ్చాను. కన్నపిల్లలకి ఎంత తిండి పెట్టినా పుష్టి రాదు. జరగవలసినవి జరగాలి, అందుకే ఇది జరిపాను. అందులో పంచనేముంది అన్నాడు భుజాలు ఎగరేస్తూ. నాకు తెలియకుండా మత్తు పదార్థాలేవో ఇచ్చి నా ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా నిద్రమత్తులో శీలాన్ని హరిస్తావా? ఎన్ని వేల గుండెలు, పెదవులు పంట కింద నలుగుతున్నాయి హేమకు. శీలాలు, సదాచారాలు ఒక మొగుడు ఒక పెళ్ళాం కాపురాల్లోనూ వంటిళ్లలోనూ సాగుతాయి, కానీ ఈ సినిమా ఫీల్డ్లో సాగవని నీకు రోజు చెప్పడం లేదు? నాకు తెలియకుండా ఇది జరపడంలో నీ ఉద్దేశం? నిలదీసి అడిగింది. తీవ్రంగా, విచారంగా ధ్వనించింది ఆమె గొంతు. విషయ వివరణ కోసం ఆవేశాన్ని అణుచుకుంటున్నట్లుగా ఉంది ఆమె. అదే గమ్మత్తు. నువ్వు ఎవరి పెళ్ళానివి కాదు. ఈ సెంటిమెంట్స్ సుఖపడేవాళ్ళని చూడలేక పెట్టినవి, కానీ సుఖపడడానికి కాదు. నీ శరీరం సుఖం కోరుకుంది, నీ మనసు ఒప్పుకోదు, మొండికేస్తుంది, శీలం అంటుంది, చండాలం అంటుంది. అందుకే కొంత మత్తులోనూ కొంత మాయలోనూ జరిగింది. ఇక రుచి చూశాక నువ్వే నన్ను వదలవు. ఈ పాపపుణ్యాలు, శీల మర్యాదలు మనం ఆలోచించడాన్ని బట్టే ఉంటాయి, అంతే. టేక్ ఇట్ ఈజీ హేమా అన్నాడు కొంచెం సేపు ఆగి. ఏది ఇలారా, తెలివిలో ఇది ఎలా ఉంటుందో చూడు అని చెయ్యి పట్టుకుని విసురుగా ఒళ్ళోకి లాక్కున్నాడు, చెక్కిలు ముద్దాడుతూ. చూడు, ఒకసారి అద్దంలో చూడు అంటూ చేతులు ఆమె 2 చేతుల సందుల్లోకి పోనిసి తాకరాని ప్రదేశాలు తాకుతూ అన్నాడు. ఈ హఠాత్ సంఘటనకి తెల్లపోయింది. అలాగే ఒక్క క్షణం ఎదురుగా ఉన్న అద్దంలోకి చూసింది. ఆ తర్వాత ఆమెకు కోపం, దుఃఖం ఉప్పెనలా వచ్చాయి. అనుమానం, అవమానం, ఓటమి, అసహనం, అసహ్యం అన్నీ కలగాపులగమై వీటన్నింటినీ అధిగమించిన అనిర్వచనీయమైన భావం ఏదో మెదడును చీల్చి మెరుపులా దూసుకుపోయింది. అంతే, ఆమె మతి గతి తప్పింది. చుట్టూ చూసింది. మంచం దగ్గర మంచినీళ్లతో స్టీల్ గ్లాస్ కనపడింది. వెంటనే వంగి అది చేతిలోకి తీసుకుని సూటిగా ఎదురుగా కనిపించే అద్దానికేసి బలంగా కొట్టింది. టేక్ ఇట్ ఈజీ మణి అంటూ అతని మీదకు వంగి ఘాట్లు పడేలా బొగ్గ కొరికింది, కరిచింది. ఆగు, ఏంటిది అని కంగారు పడుతూ లేచి మణి లొంగి సవరించుకున్నాడు. ఆ తర్వాత ఆమెను పట్టుకోపోయాడు. ఈలోగా హేమ చేతికందిన పుస్తకాలు, పౌడర్ డబ్బా, ఏది అందితే అది పట్టుకుని చిత్తం వచ్చినట్టు విసరడం మొదలెట్టింది. మణి హడలిపోతూ కిందకి దిగాడు. వంట ఇంట్లో పిల్లలకు ఇడ్లీ పెడుతున్న భార్యకు ఏదో చెప్పబోతుండగా హేమ చెప్పక్కర్లేదన్నట్లు కిందకి దిగి పక్కపక్క నవ్వుతూ తిలకం సీసా మాణిక్యం ముఖం మీదకు విసిరింది. ఆ తర్వాత షెల్ఫ్లో గరిటెలు తీసి విసిరబోతుండగా పట్టుకోండి, దాన్ని పట్టుకోవే అని భయంతో అరిచాడు మణి. ఏం జరిగిందో బోధపడక మాణిక్యము హడలిపోయింది.
పిల్లలు తినేది వదిలేసి అటూ ఇటూ భయంతో పారిపోయారు. చివరికి ఎలాగో మాణిక్యం మణి తంటాలు పడి హేమని బాత్రూంలో పెట్టి తలుపు గొళ్ళెం పెట్టారు. జాగ్రత్తగా చూస్తూ ఉండు, నేను ఇప్పుడే డాక్టర్ని తీసుకుని వస్తాను అని హడావుడిగా చొక్కా తొడుక్కుని చెప్పులు వేసుకుని వీధిలో పడ్డాడు. డాక్టర్ వచ్చి పరీక్ష చేసి ఆమెకు మతి భ్రమించింది అని చెప్పాడు. 2 చేతుల్లో 2 ఇంజెక్షన్స్ చేశాడు. ఆమెను హాస్పిటల్లో చేర్చమని చెప్పాడు. ఆమె తనకు దూరము బంధువు అని, ఆమె ఆత్మీయుల వద్దకు చేర్చాలని, ప్రయాణం ఎలాగా అని ప్రశ్నించారు. ఆమె మత్తుగా పడి ఉండేలా కొన్ని మందులు ఇచ్చాడు డాక్టర్. హేమ నెమ్మదిగా నిద్రలోకి జారిపోయింది. ఆ తర్వాత మణి గబగబా మేడెక్కి ఆమె పెట్టి తాళం బద్దలు కొట్టి పెట్టెంతా గాలించాడు. పెట్టెలో కొంత డబ్బు, అడ్రస్ రాసి పోస్టు చేయని ఇంగ్లాండ్ కవరు కనిపించాయి. బతుకు జీవుడా అని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత కార్యక్రమం చకచకా జరిగిపోయింది. డాక్టర్ సలహా సహకారాలతో ఆమెని అలా మత్తులోనే ఉంచి ప్రయాణం చేయించి అడ్రస్ ప్రకారం ఆమె పినతల్లి దగ్గరికి చేర్చాడు. సినిమా స్టూడియోల దగ్గర పిచ్చెక్కి తిరుగుతూ ఉంటే జాలిపడి తీసుకువచ్చాను అన్నాడు. రెండవ మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. పిల్లని పెట్టని డబ్బుని జాగ్రత్తగా తెచ్చి చేరవేసినందుకు అతడెవరో పుణ్యాత్ముడే అనుకుంది సరళ. తర్వాత ఇదేం కర్మ దేవుడా అనుకుంటూ ఇరుగు పొరుగుల సహాయంతో హేమను తమ ఊరికి చేరువనే ఉన్న పట్నం తీసుకొచ్చి పిచ్చాసుపత్రిలో చేర్చింది సరళ. హేమకు పిచ్చెక్కిన కారణాలు తెలిసాక వైద్యం చేయడం తేలికైంది. అదృష్టవశాత్తు తొందరలోనే తేరుకుంది హేమ. ఒకరోజు హేమని తన ఇంటికి తీసుకొచ్చాడు వేణు. అమ్మా, ఎవరొచ్చారో చూడు మన ఇంటికి అన్నాడు ఉత్సాహంతో ఊగిపోతూ. రాజ్యలక్ష్మి కళ్ళు విప్పి చూసింది. ఆశ్చర్య సంభ్రమాలతో ఆమె కళ్ళు మిలమిలా మెరిశాయి. అన్న కూతురైన హేమను ఆవిడ సులువుగానే గుర్తించారు. సంతోషంతో ఏదో గొణుక్కున్నారు. స్వాధీనంలో ఉన్న చేయి జాపారు. విభ్రమతో ఆవిడ్ని వేణుని మార్చి చూసింది హేమ. తొందరగా ఆవిడ మీ మేనత్త రాజ్యలక్ష్మి గారే అన్నాడు. హేమ మరేం ఆలోచించకుండా అత్త అంటూ అమాంతం వచ్చి ఆమె మీద వాలిపోయింది. రాజ్యలక్ష్మి గారి గుండెలో కోటి సముద్రాలు పొంగుతున్న నిదర్శనంగా ఆమె కళ్ళల్లో నుంచి సంతతధారగా కన్నీరు కారుస్తోంది. వేణు ఏదో సౌజ్ఞ చేశాడు. ఆవిడ అతి కష్టం మీద కన్నీరు ఆపుకున్నారు. ఆమెకి ఏనుగంత బలం వచ్చింది. సముద్రం మీద ఒడ్డెక్కినంత సంబరమైంది. తన పాపం పుణ్యంగా మార్చుకునే తరుణం వచ్చింది అనుకుంది. కానీ ఇది ఎలా సంభవించింది? ఆమె నోరు విప్పి అడగలేని ఎన్నో ప్రశ్నలు, నమ్మలేని ఆశ్చర్య ఆనందాలు. హేమ స్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది. అత్త కాలు చెయ్యి ఆడని నిస్సహాయ స్థితిలో మంచాన పడి ఉంది. ఆమె ముద్దగా శబ్దాలు చేస్తోంది. మాటలు అర్థం కావడం లేదు. ఆమెను విడిపించుకుని లేచి నుంచుని ప్రశ్నార్థకంగా వేణుని చూస్తూ మీరు అని ఆగిపోయింది. నేను ఈ హాస్పిటల్లో డాక్టర్ని, మీ ఇంట్లో బావని, ఆవిడ మా అమ్మగారు, నీకు మేనత్త. ఆశ్చర్య సంభ్రమాలు ఒక పక్క, ఇన్నాళ్ళు ఈ విషయం నాకు ఎందుకు తెలియనిలేదు అనే ఒక ప్రశ్న ఒక పక్క ఉక్కిరి పిక్కిరి చేస్తుంటే ఏమీ మాట్లాడలేక స్థాణువులా నిలబడిపోయింది హేమ. ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆమె చెయ్యి పట్టుకుని చకచకా ఇల్లంతా చుట్టూ తిప్పి తీసుకొచ్చాడు. అనేక ప్రశ్నలు, సందేహాలు మనసుని వేధిస్తూ ఉన్న ఆ ఇల్లు వాతావరణం చూడగానే ఏదో స్వర్గసీమలోకి అడుగుపెట్టినట్లే అనిపించింది హేమకు. పిచ్చాసుపత్రి నుంచి విడుదలయ్యేటప్పుడు ఎవరు చేర్చారో వారే తీసుకువెళ్ళాలి. సరళ, రఘు వచ్చారు హేమను తీసుకువెళ్ళడానికి. కానీ వేణు హేమని కొద్ది రోజులు తన ఇంటికి తీసుకెళ్లి ఉంచుకుంటానని, కొత్త వాతావరణంలో హేమ కులాసాగా ఉంటుందని, పాత వాతావరణం, పాత జ్ఞాపకాలు అంత మంచివి కావని, ఇంకా కొద్ది రోజులు తన పర్యవేక్షణ మంచిదని హేమ వినకుండా చెప్పాడు. హేమకి తొందరగా నయం చేయగలిగిన, మనుష్యుల్లోకి తీసుకురాగలిగిన వేణు సలహా సరళకి బాగానే నచ్చింది. ఎందుకు నచ్చదు? తను ఏనాటి నుంచో కోరుకుంటున్న కోరిక తీరుతుంది. తన కారణంగా ఆ పిల్ల దురదృష్టవంతురాలైందేమో అన్న మనసులోని సలుపు తగ్గుతోంది. హేమ చేరవలసిన చోటకే చేరుతోంది అని చాలా సంతోషించింది. నువ్వు రా అత్త అని ఆమెను కోరాడు. రాను అంది. రావలసిన టైం ఉంది. అప్పుడు ఆడపిల్ల తల్లిగా వచ్చి మిమ్మల్ని అందరినీ బతిమాలుకొని మీ కోపాలు తీరుస్తా. మీ అమ్మగారి ఆరోగ్యం చక్కపడని అంది. తండ్రి పోయినప్పుడు తమని వదిలించుకుపోయిన అత్తయ్య ప్రవర్తన మనసులో సలుపుతున్నా ప్రస్తుత అత్తయ్య పరిస్థితి దయనీయంగా ఉంది కాబట్టి మనసు దయతో నిండిపోయింది. బావ అతని ప్రవర్తన తనవాడే అన్నట్లుగా ఉండి మనసులో సంతోష జలధి తరంగాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. వేణు ఇంట్లో ఒక పని మనిషి, ఒక వంట మనిషి ఉన్నారు. హేమ రోజు ఉదయమే లేచి తలారా స్నానం చేసేది. అత్తయ్య బీరువా తీసి ఆవిడ పాతకాలపు చీరలు, నగలు సింగారించేది. దేవుని గదిలో దీపం పెట్టి ప్రార్థించేది. ఆ తర్వాత వంటింట్లో తయారవుతున్న పలహారాలు తెచ్చి బావకి, అత్తయ్యకి అందించేది.
బావ బూట్లు పాలిష్ చేసేది. అతని బట్టలు ఇస్త్రీ చేయడం లాంటి పనుల్లో ఎంతో కుతూహలం చూపేది. నీకెందుకు ఈ పనులు హేమ, పనివాళ్ళు ఉండగా అంటే నన్నే చేయని ఈ బావ, నాకెంతో ఇష్టంగా సరదాగా ఉంది ఈ పనులంటే అనేది. వంటింటిలో వంట చేసే తులసిని చూస్తే మాత్రం ఆమె మనస్సు కలుక్కుమనేది. తన గత అనుభవాలు లీలగా గుర్తుకు వచ్చేవి. బావ గత అనుభవాలేవి గుర్తు తెచ్చుకోకు, నీ ఆరోగ్యం చెడుతుంది అని హెచ్చరించాడు. ఆమెతో కలిసి కలియబడి వంటలు చేసేది. మేనత్త కాళ్ళకి చేతులకి తైలం మర్దనం చేయడం, వేళకి మందులు ఇవ్వడం అన్నీ చేస్తోంది. ఇది తన ఇల్లే. వీరు తనకు అత్యంత ఆత్మీయులు, రక్త సంబంధికులు. కర్మవశాన కొద్ది రోజులు దూరమయ్యారు. అదృష్టవశాన ఇప్పుడు దగ్గరయ్యారు. తను కోరుకున్న స్వర్గం ఖాయం. ఇదే నాన్న స్వర్గంలో ఉండి దీవించాడు. నాన్న సంకల్పం ఇప్పుడు నెరవేరడానికి ఏ ఆటంకాలు లేవు. బావ అత్తయ్యలా కాదు, చాలా మంచివాడు. చాలా మంచివాడు. ఇలా సాగిపోయేవి హేమ మధురోహలు. ఈరోజుకి కథ సమాప్తం సకులు. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.